విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీవ్రమైన అసమ్మతి స్వరం వినిపించిన వెంటనే అధిష్టానం వద్ద తగ్గిపోయారు. త్రిసభ్య కమిటీకి వివరణ ఇస్తూ యూటర్న్ తీసుకోవడం చూస్తుంటే ఇది ఆయన వ్యూహాత్మకంగా వేసిన ముందస్తు ఆత్మరక్షణ అడుగు అని స్పష్టమవుతోంది. మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న అసంతృప్తిని వెళ్లగక్కుతూ తెగించే వచ్చాను అని అధినేతకే సవాల్ విసిరిన ఉమా అకస్మాత్తుగా వెనక్కి తగ్గడం వెనుక పక్కా రాజకీయ అంచనాలున్నాయి. ఒకవేళ పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే అధిష్టానం ఆయనపై వేటు వేసే ప్రమాదం ఉంది. సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యేగా పేరు మిగిలిన అధికార బలం ప్రాధాన్యత శూన్యమవుతాయి. పోనీ రాజీనామా చేసి వైసీపీలో చేరుదామన్నా అప్పటికప్పుడు శాసనసభ్యత్వంపై అనర్హత వేటు ముప్పు పకడ్బందీగా ఎదురవుతుంది. ఈ చట్టపరమైన రాజకీయ లొసుగులన్నింటినీ లెక్కలేసుకుని ప్రస్తుతానికి తన స్వరాన్ని తగ్గించుకుని సేఫ్ గేమ్ ఆడడానికి మొగ్గు చూపారు. ప్రస్తుతానికి సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా శాశ్వత శాంతికి సంకేతం కాకపోవచ్చు. పరిస్థితులు తనకు అనుకూలంగా మారినప్పుడు లేదా ఎన్నికలు దగ్గర పడే సమయానికి బోండా మళ్లీ అసమ్మతి జెండా ఎగరేసి తిరుగుబాటు చేసే అవకాశాలు కొట్టిపారేయలేం. కానీ ఒకవేళ ఆయన ఇకపై ఎంత విధేయుడిగా నటిద్దామని ప్రయత్నించినా గతంలో మాదిరిగా తెలుగుదేశంలో ఆయనకు మొదటి వరుస ప్రాధాన్యత, ప్రత్యేక ప్రోత్సాహం లభిస్తాయని అనుకోవడం పొరపాటే. పదవి దక్కలేదన్న ఏకైక కారణంతో బహిరంగంగా పార్టీ ఇమేజ్ను, క్రమశిక్షణను దెబ్బతీసే నాయకులను పదే పదే భుజాన మోసే ధోరణి లేదా అలాంటి బేరసారాలను ప్రోత్సహించే ఆలోచన ప్రస్తుత టీడీపీ నాయకత్వానికి ఎంతమాత్రం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడి అధిష్టానానికి నిరంతరం విధిగా ఉండే నేతలకే రాబోయే రోజుల్లో గుర్తింపు, విస్తృత బాధ్యతలు ఉంటాయనే స్పష్టమైన సంకేతాలు వెళుతున్నాయి. ఏమాత్రం పదవి దక్కలేదన్నా క్రమశిక్షణను పక్కనబెట్టే నేతలను పక్కనబెట్టడానికి లోకేష్ మార్కు పాలిటిక్స్ వెనుకాడవు. క్రమశిక్షణ రాహిత్యాన్ని ఏమాత్రం సహించని ఈ నూతన నాయకత్వ విధానంలో బోండా ఉమా ప్రదర్శించిన ఆతురత, అసమ్మతి వైఖరి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పెద్ద మచ్చగా మారాయి.